ఇంద్రియంబులు మనసు నిలిపిన ఇంద్రియంబుల మనసు నిలిపిన అంధుడైనను మోక్షముందును ఇంద్రియంబుల మనసు నిలిపిన అంధుడైనను మోక్షముందును ఇంద్రియంబుల నిలకడలేనిది ఇంద్రియంబుల నిలకడలేనిది ఇంద్రియంబుల నిలకడలేనిది చంద్రుడైన సంతనందడు ఇంద్రియంబుల నిలకడలేనిది చంద్రుడైన సంతనందడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢమతే. If we are able to control our sensory organs, even if one is completely a blind person, he will reach the destination of moksha or attain liberation. On the other hand, if your sensory organs are not controlled and they are wavering, even if you are the moon himself, you will not be able to reach satisfaction and divine destination. పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, జగత్తునందు సమస్త పదార్థములు కూడాను భగవత్ సంకల్ప సృష్టి అయినప్పటికీ కొన్ని పదార్థములను మనం అతి జాగ్రత్తగా ఉపయోగించవలసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. Pavitratma Swarupas, students, although in this world all the things are God's creation, there is a need for us to take special care about certain things and look after them with some attention. తెలిసి ఆ పదార్థములను వినియోగించుకున్నా అవి మనకు ఉత్తమమైనటువంటి స్థితిని అందించడమే కాకుండా తద్వారా మనకు ఒక సుఖ సంతోషములు కూడా కలిగింపచేస్తుంది. If we know these things and in the knowledge of their importance, we use them in a satisfactory manner, it will be possible for us to reach a place of bliss and we can improve our own selves. మనము తెలియక కొన్ని పదార్థములను ఉపయోగించుకున్నా అవి మనకు ప్రమాదమును కూడాను సంభవింపచేస్తుంది. If without knowing we make use of certain things, there is a possibility of their causing even harm to us. కత్తి, నిప్పు, కరెంటు ఇత్యాది పదార్థములను తెలిసి మనము ఉపయోగించుకున్నప్పుడు వాటి వలన మనకు తగినటువంటి ఫలితమే కాకుండా తగిన సుఖం కూడాను మనకు లభిస్తుంది. Things like a sword, fire or electric current, if we know and understand these things and if we use them, not only will we get the benefit, we will also be able to help ourselves. వాటిని మనము తెలుసుకొనక వినియోగించే విధానమును మనం గుర్తించుకొనక ఉపయోగించుకొనుటకు పూనుకొన్న కొంత ప్రమాదం కూడాను కొంత అనానుకూలం కూడాను కలిగించవచ్చును. Without knowing these things and if we do not know how to use these items, sometimes it is possible that not only will we be inconvenienced, but there may also be harm done to us. అదే విధంగానే మానవుని యందు ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల యొక్క ఇంద్రియముల యొక్క స్వభావములను గుర్తించుకుని వర్తించడం చేత పవిత్రమైనటువంటి యొక్క శాంతి సుఖములు కూడాను అందిస్తుంది. వాటి యొక్క తత్వమును మనం చక్కగా గుర్తించుకొనక వాటిని విచ్చలవిడిగా విజృంభింప చేసుకున్నప్పుడు అవి మనకు ప్రమాదమునే కాక గౌరవ మర్యాదలను కూడాను మంటపాలు చేస్తుంది. In the same manner, the various sensory organs which are present in man, which can recognize the sound, the touch, the shape, the taste and the smell,
and we use these sensory organs in an appropriate manner, then they do good to us. On the other hand, if we do not understand how to use them and we use them in the wrong way, they can do harm to us. ఈ ఇంద్రియముల యందు జిహ్వేంద్రియము అతి ప్రధానమైనటువంటిది. Amongst all these organs, the one that tastes, namely the tongue, is a very important one. ఇందులో ప్రత్యేకించినటువంటి ఒక శక్తి కూడాను విశిష్టమైనటువంటిదిగా లోకమునందు ప్రచురింపబడుతున్నది. There is a special capacity which is distinctive to this particular organ. జిహ్వను మనం అరికట్టుకొనకున్నా మన జీవితమే వ్యర్థం పాలు చేస్తుంది. If we cannot control our tongue, it has the capacity to make our life itself useless. జిహ్వ కోరినవన్నీ కూడాను మనం అందించడానికి పూనుకోకూడదు. We should never be prepared to hand in whatever the tongue wants. దానికి సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నం పూనుకున్నప్పుడు కట్టగడపటికి దానికి తృప్తి అనేటువంటి దానిని మనం చేకూర్చలేము. If we make an attempt to satisfy this desire of taste which comes from the tongue, we will not be able to give it complete satisfaction. దీనికి ఒక ఉదాహరణము. There is an example for this. మనము కలకలలాడుతూ కిలకిల నవ్వుతూ మన జీవితమును ఒక శోభాయమానంగా తీర్చిదిద్దుకునే నిమిత్తమై దీనికి వెన్న, మీగడ, పాలు, పెరుగు, ఫలములు ఇలాంటి ప్రత్యేకించినటువంటి యొక్క బలాహారమును దీనికి అందించటం చేత కట్టగడపడకు జిహ్వకు మిత్రులైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, అసూయ ఇత్యాది మిత్రులందరూ కూడాను ఆ యొక్క జిహ్వకు అతి సమీపులైపోతున్నారు. With a view to spend our life in a happy manner, with a view to be able to move about in a pleasant manner, we sometimes hand in to this taste, to the tongue, whatever it likes to have, such as butter, such as milk, such as curds, such as fruits, and so on. And when we hand over such things in order to satisfy the palate to the tongue, we become ourselves subject to various emotions like lust, anger, greed, hate, arrogance, and attachment. కారణమేమనగా ఈ జిహ్వ యొక్క గృహమునందు అతి సుఖశాంతములు లభించడం చేత సులభంగా ఇట్టి సుఖము లభించుతున్నదని తన మిత్రులను ఈ జిహ్వ కూడాను ఆహ్వానించడానికి పూనుకుంటుంది. The reason for this situation is this: because the tongue is able to get easily happiness and satisfaction, this tongue tends to invite other friends to itself. కనుక మన ఇంద్రియములకంతా కూడాను మూల కారణము జిహ్వనే అనేటువంటిది చెప్పక తప్పదు. We have to accept that this taste of the tongue is the important part of all our sensory organs. మనము టేస్ట్ ను మాత్రమే మన లక్ష్యం నందు ఉంచుకుంటున్నామే కానీ మన జీవితము ఎంత వేస్ట్ అవుతుందో మనం యోచించుకోవటం లేదు. We are only bearing in mind the taste that is good to the tongue, but we are not considering how much we are wasting our life in this manner. మనము తీసుకునేటువంటి ప్రతి ఆహారం కూడాను స్థూల రూపము లోపల కొంత మలమూత్రములుగా మారి జగత్తునకు కొంత విరుద్ధమైనటువంటి పదార్థంగా బయటపోతున్నది. Much of the different kinds of foods which we eat in the gross manner, in its outward appearance, it changes as it passes through our body into excreta and urine, which are not very valuable in the world and is excreted out in that manner. ఇంకా స్థూల రూపము లోపల ఆ ఆహారమే రక్తముగాను కండరములుగాను మారుతున్నవి. In a subtle way, the same food which we take is changing into our blood and into our muscles. ఇంకా అతి సూక్ష్మమైనటువంటి ఈ యొక్క ఆహారము మనసుగా మారుతున్నది. The very subtle portion of this food will change as our mind. కనుక మన మనస్సు యొక్క వికారములకు కానీ పవిత్రములకు కానీ మన యొక్క ఆహారమే మూల కారణంగా కనిపిస్తున్నది. Therefore, either for the distortions in our mind or for the sacred thoughts that arise in our mind, it appears that the food that we take in is mainly responsible. కనుకనే
కనుకనే పరమ శాంతము, సహనము, సౌజన్యము, ప్రేమ, సత్యము ఇట్లాంటి సద్గుణములు అభివృద్ధి పరచుకొనుటకు ఆహారము ప్రధానమైనటువంటి యొక్క సూత్రములో మనకు వేదము ప్రబోధిస్తూ వచ్చింది. Therefore, good qualities like peace, like forbearance, like love, like the attachment to truth, all these good qualities can only be promoted by taking good food. This is what our Veda and our Shastras have been telling us. భారతీయ వేదాంతము సాత్విక ఆహారం అనేటువంటి పేరుతో కాని, ఇంద్రియ నిగ్రహము అనేటువంటి పేరుతో కాని మోక్ష ప్రాప్తికి తగినటువంటి ద్వారములుగా నిరూపిస్తూ వచ్చింది. The Indian culture, what is given to us by the Vedas, has told us that either satvika food or control of our sensory organs are the main paths for our own liberation. ఇంద్రియములనే నిగ్రహించుకున్నా మనకు ఈ జగత్తునందే కాక ఇంకా ఏ యొక్క జగత్తునందైనా కూడాను మనకు సుఖశాంతులు లభించవు. If we are not able to control our sensory organs, we will not get peace and happiness not only in this world, we cannot get peace and happiness in any other world. మనకు సుఖశాంతులు లభించక చేయటమే కాకుండా మనకు గౌరవ మర్యాదలను కూడా నువ్వు తీసివేయుచున్నవి ఈ ఇంద్రియం యొక్క ఉద్రేకములు. The excitement into which our sensory organs go, they deprive us not only of our peace and happiness, they even deprive the respect that is due to us. అందు నిమిత్తమై మన భారతీయ అనాది ఋషులందరూ కూడాను మౌనమును ధరించి సాత్వికమైనటువంటి కందమూలాదులను భక్షించి వేరు గడ్డలంతా కూడాను భుజించి ప్రవహించు జలమును గ్రోలి వారు ఉత్తమమైనటువంటి చిత్తమును భగవంతునికి అర్పితము చేయటానికి పూనుకున్నారు. This is the reason why from time immemorial in our Indian traditions, the rishis had always observed silence. They ate sattvic food. They drank clear flowing water. They kept their minds perfectly clean. This is how they were able to understand the divine spirit. యువకులైనటువంటి మీరు ఈ వయసునందు జిహ్వను కొంతవరకును అరికట్టుటకు ప్రయత్నించాలి. Young people, in this age of yours, you should make an attempt to some extent to control your tongue and your taste. ఈ వయసునందే మీరు ఈ యొక్క జిహ్వను అరికట్టకున్నా, ఇంద్రియములను అరికట్టకున్నా మీ యొక్క జీవితము చాలా దుఃఖములతో నిండిపోవలసి వస్తుంది. If in this age you do not control your tongue, you do not control your sensory organs, you will have to spend your life later on in great many difficulties. దేశము యొక్క సౌభాగ్యము కాని, దేశము యొక్క కళ్యాణము కాని ఆకాశము నుండి కురువదు, భూమి నుండి ఉద్భవించదు. మనుషుల యొక్క ప్రవర్తన నుండియే ఈ లోక కళ్యాణం ఏర్పడుతూ ఉంటుంటాది. Neither the prosperity of the country nor the growth of the country come down from the sky, nor can they come from the earth of their own accord. They will have to come from the conduct and the behavior of the people that constitute the country. దేశమంటే మట్టి కాదనియు మానవుని యొక్క ప్రవర్తన యొక్క స్వరూపమే దేశమని కూడాను మనం చక్కగా గుర్తించాలి. We should recognize that the country does not mean just the earth around us. The country consists of a conglomeration of human beings. లోకమును తీర్చిదిద్దటం అంటే మన యొక్క ప్రవర్తనలు ఉత్తమమైనటువంటివిగా తీర్చిదిద్దుకోవటమే దేశమును తీర్చిదిద్దటం. To rectify the world and put it on its proper path is just equivalent to our rectifying ourselves and our rectifying our conduct. కనుక మొట్టమొదట ఇహమునకు కాని పరమునకు కాని ఇంద్రియ నిగ్రహము అతి ప్రధానం. So either in this world or in the next spiritual world, the control of your sensory organs is most essential. ఈ వయసు లోపల మీరు ఇంద్రియములకు నిగ్రహం చేయటం చేత తప్పక మీరు భగవత్ అనుగ్రహానికి పాత్రలవుతారన్నట్టులో ఎట్టి సందేహం కూడాను లేదు. If in this age of yours you are able to control your desires, there is no doubt whatsoever that you will deserve the grace of God. ఏనాడో సర్వేంద్రియములు కూడాను మెత్తబడి బలహీనమై అనేక రకములైనటువంటి యొక్క నిశ్శక్తి స్థితిలో ఉన్నటువంటి సమయంలో మనం ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేయటము అది మానవత్వానికి మహా అవమానకరము. When you grow old, when someday you become subservient to all your organs,
then to begin try and control your sensory organs, that is not quite proper for man's conduct. అట్టి సమయమునందు ఇంద్రియ నిగ్రహం జరగటం చేత భగవత్ అనుగ్రహం అనేటువంటిది చిక్కితే చిక్కవచ్చు, లేకుండా పోవచ్చు కూడాను. కానీ యువకులైనటువంటి మీ యందు ఇంద్రియ నిగ్రహం ఈనాడు కలిగినప్పుడు తప్పక భగవత్ అనుగ్రహం లభించుతున్నటువంటిదో ఎట్టి సందేహం కూడాను లేదు. If at such an age, an advanced age, you try and control your desires and your senses, then God's grace may come to you, may not come to you. On the other hand, if at this young age of yours, you do practice and control your senses and organs, there is no doubt whatsoever that God's grace will come to you. దీనికి ఒక చిన్న ఉదాహరణము. There is a small example for this. మీరు తెల్లవారే వెళ్లి హోటల్ లోపల మాకు ఈనాడు భోజనం కావాలని టికెట్ తీసుకుని బుక్ చేసి రావటం చేత మీరు 12 గంటలకు వెళ్ళండి, 1 గంటకు వెళ్ళండి, మీకు తప్పక భోజనం చిక్కుతుంది. If you go early morning to a hotel and tell him that you want your lunch, you buy a ticket. Once you reserve your lunch, whether you go later at 12 o'clock or at 1 o'clock, you will surely get your meal. అట్లు కాకుండా సరిగా 12 గంటలకో 1 గంటకో వెళ్లి నాకు అన్నం కావాలంటే ఆనాడు మిగిలి ఉంటే పెట్టొచ్చు, లేకపోతే ఇప్పుడు రిజర్వ్ లేదని చెప్పవచ్చు. On the contrary, if you go at 12 o'clock or 1 o'clock and ask for your food, he may tell you if he has some spare food he can give you. If he has no spare food, he can say that there is no food for you for that day. అదే విధముగానే మీరు ఈ యొక్క వయసునందు భగవత్ అనుగ్రహం అనేటువంటి దానికి ఇంద్రియ నిగ్రహం అనేటువంటి బుక్ చేసినారంటే తప్పక ఆ అనుగ్రహం అనేటువంటి ఫుడ్ మీకు చిక్కుతుంది. In the same manner, at this young age and early enough, if you book by controlling your organs, then God's grace will surely be available to you at a later date. భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఒక సుంకము, ఒక విలువ. మనకు అందించేటువంటిది అనుగ్రహం అనేటువంటి పదార్థము, అదే పరార్థము. God's grace will be available only through the control of your organs. The control of your organs is like a value which you pay for getting God's grace in return as a quality. ఇట్టి ఇంద్రియ నిగ్రహం వలన స్థిత ప్రజ్ఞ లక్షణం కూడాను మనకు చేకూరుతుంది. By the control of such organs, you will also get steady mind. అట్లు కాక అనేక గ్రంథములను మనం పఠించి పెద్దల యొక్క బోధనలు మనం శ్రవణము చేసి ఎన్ని రకములైనటువంటి యొక్క బుక్ నాలెడ్జి మనం డెవలప్ చేసుకున్నప్పటికీ మనకు భగవత్ అనుగ్రహం అనేటువంటిది చిక్కుతుందనేటువంటి ధైర్యం చాలా తక్కువగా ఉండవచ్చు. On the contrary, by reading many scriptures and books or by listening to the discourses of many people, it is not certain whether you will be able to get God's grace. You may not. అయితే ఈనాడు గ్రంథ పఠనముల చేత యుక్తి కుయుక్తుల చేత యువకులైనటువంటి వారు అనేక రకములైనటువంటి వాదోపవాదములకు దిగటం కూడాను కద్దు. However, today, by reading many books and by developing an argumentative tendency, it is quite common that young people enter into various kinds of arguments with others. ఒకానొక సమయంలో శంకరుల దగ్గరికి 22 సంవత్సరములు 23 సంవత్సరముల వయసు కలిగినటువంటి యువకుడు వెళ్ళాడు. On one occasion, a young man who was aged 22 to 23 years went to Sankara. శంకరుల వారు తమ శిష్యులకు చక్కని ఆధ్యాత్మిక బోధ చేయుచుండగా ఈ మధ్యలో ఈ యువకుడు లేచి, స్వామి, ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఇంత విశాలమైనటువంటి జీవులుగా ఉన్నటువంటి తత్వంలో అందరి యొక్క ఏకత్వాన్ని మీరు గుర్తించాలి, కానీ ఇందులో భేదం అనేటువంటి దాన్ని పాటించడం ఏమాత్రం కూడాను మంచిది కాదు కదా. ఈ విశాల జగత్తునందు సర్వ జీవుల యందు కూడాను రక్తమే ఉన్నది, కానీ పాలు ప్రత్యేకించి రావటం లేదు కదా. కనుక అందరినీ సమానంగా చూచటం మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కదా అని ప్రశ్నించాడు. When Sankara was giving lessons on spiritual aspects to his disciples, this young man went in and he interfered and he asked Sankara, Swami, in this very big and wide world, there are so many beings, and all these people should be regarded as equal and one and the same. Blood is flowing through the veins of all these people. No one is distinguished specially by any milk flowing through his veins.
Therefore, it is not good to make any distinction between one and another. All of them should be regarded as equal. Is this not the right thing to do? శంకర్లు వారు నవ్వి, నాయనా, నీ యొక్క యువక రక్తము అతి వేగంగా ప్రవహిస్తూ ఉన్నట్టుగా ఉంది. నిత్యానిత్య విషయ పరిశీలన లేక కేవలము ఒక పదార్థముల యందు అద్వైతాన్ని ప్రవేశపెట్టడము ఇది సాధ్యము కానటువంటిది. కనుక భావాద్వైతమును నీవు తెలపవచ్చును కాని ఈ లోకాద్వైతమునకు మాత్రము తెలుపుటకు నీకు కాదు, నాకు కాదు, ఎవరికి సాధ్యం కాదన్నాడు. Shankara smiled at this young man and said, "Youngster, it looks to me that the blood that is flowing in your veins is flowing rather hot and fast. It is not possible for people to distinguish between permanent things and impermanent things and make a difference between various items. One can understand the Advaita or non-duality or equal-mindedness in one's own ideas, but in the world to equate everything to everything other is not possible." అది నేను ఒప్పుకోవటానికి సాధ్యం కాదని వాదించాడు ఈ యువకుడు. The young man argued that he cannot agree to such a situation. సర్వ జీవులకును సమానమైనటువంటి భావంతో చూచటం చాలా ఉత్తమమైనటువంటిదిగా నాకు గుర్తించుకుంటున్నాను అన్నాడు. He stated that to him it appears as the proper thing to do to look at all the jivas, all the living things in the same equal manner. ఈ యువకునికి ఈ విధంగానే ఇంకా కాలమునిచ్చినా మితిమీరి పోవచ్చు, మతి చెడినటువంటి మాటలు మాట్లాడవచ్చునని శంకరుల వారు గుర్తించి తక్షణమే ఇతని నోరును ముయించేటువంటి నిమిత్తమై, నాయన, ఆ విషయం తదుపరి మాట్లాడుకోవచ్చును, నీకు తల్లి ఉన్నదా అని ప్రశ్నించాడు. Shankara recognized that if this young man was allowed to go further in that strain, it is likely that he would reach some absurd conclusions. Shankara decided at once that he should teach him a lesson, and he immediately asked this youngster, "Have you got a mother?" మా తల్లి గారు ఇంకా జీవించి ఉన్నారు, ఆమెను నిత్యము నేను పూజిస్తూ ఉన్నాను, నమస్కరిస్తూ ఉన్నాను అని జవాబు చెప్పాడు. He replied, "Yes, I have a mother who is still alive, and every day I am doing obeisance to her and I am worshipping her." నానా, నీకు పెండి అయినదా అని కూడా మరి ప్రశ్నించాడు. He again asked, "Are you married?" పోయిన సంవత్సరమే నాకు పెండ్లైంది, మా భార్య కూడా ఇక్కడికి వచ్చింది క్యాంపులోనా అని చెప్పాడు. He said, "Yes, only last year I was married. My wife has accompanied me. She is now right here in the ashram." చాలా సంతోషం అన్నాడు. మీకు అత్తగారు కూడా ఉన్నారా అన్నాడు శంకర్లు వారు. Shankara said, "Yes, that's very nice. Have you also got a mother-in-law?" మా మదర్-ఇన్-లా గారు కూడా తప్పక క్షేమంగా ఉంటున్నారని తిరిగి జవాబు చెప్పాడు. He replied, "Yes, my mother-in-law too is quite hale and healthy." నీకు సిస్టర్ ఏమైనా ఉందా అన్నాడు తిరిగి శంకర్ల వారు. Shankara again asked, "Have you got a sister?" నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారని చెప్పాడు. He replied, "Yes, I have 2 sisters." మీ సిస్టరు, మీ మదర్-ఇన్-లా, మీ మదరు, మీ భార్య వీరందరూ కూడా ఆడవారేనా అన్నాడు. Shankara asked him, "Your 2 sisters, your wife, your mother and your mother-in-law, are all these women?" అందరూ ఆడవారు కాక ఇంకెట్లవుతారు, మగవారు ఎట్లవుతారు అని వాదించాడు. He replied in an argumentative manner, "Yes, what else can they be? They are all women." అయితే వీరందరినీ నీవు ఇంటిలో సమానంగానే చూసుకుంటున్నావా అన్నాడు. He asked, "If so, are you treating all of them in exactly the same manner in your house?" మదర్ను భార్యగా, భార్యను మదర్గా కూడా నువ్వు భ్రమిస్తున్నావా అన్నాడు. Are you sometimes behaving as if your mother is your wife and your wife is your mother? నోరు మూసుకున్నాడు, అంతతో నిలిపేసేశాడు మాటలు. This young man became speechless and stopped talking further. కనుక సమానత్వం అంటే ఏమిటో అర్థం లేనటువంటి యువకులు అన్నింటి ఎందుకును సమానత్వం అనేటువంటి యొక్క పదమును ఉపయోగపెట్టుకుంటూ వీరు విచ్చలవిడిగా సంచరించటము ఒక వెర్రి తలలు వేసినటువంటి గొర్రెల వంటి వారనే చెప్పక తప్పదు. Young people who do not understand the meaning of the word equality, if they move about in an uncontrolled manner, they will be moving like sheep with no sense at all. కనుక మనం అద్వైతం అనేటువంటిది ఆత్మతత్వమునందు మాత్రమే అద్వైతాన్ని మనం గుర్తించాలి, కానీ అన్య విషయములందు మాత్రం అద్వైతం గుర్తించడానికి ఈ ద్వైతం యొక్క ప్రకృతి యొక్క లక్షణంలో విరుద్ధ మార్గం నడచడానికి వీలు కాదు. Therefore, it follows that the recognition of non-duality or oneness is appropriate only when we are talking of matters relating to Atma.
But in this natural condition of the world, where there is a duality and where you cannot get rid of it, it's wrong to talk of everything being equal. మన బల్బుల లోపల అనేక రకములైనటువంటి శక్తులు ఉంటుంటాది. అనగా వోల్టేజీలు కొన్ని వివరంగా విడివిడిగా కూడా కనిపిస్తుంటాయి. In the bulbs that we use, there are many different strengths. Some of them have a different voltage, some of them have a different power. We can see this difference. కానీ ఇందులో ఉన్నటువంటి వ్యత్యాసములు బల్బుల యొక్క వ్యత్యాసములే కానీ కరెంటు వ్యత్యాసం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. We must recognize the truth that whatever differences that you see are differences that are appropriate to the different bulbs. They don't arise from any difference in the electric current that flows through the bulbs. ఈ కరెంటు యొక్క తత్వమును గుర్తించినటువంటి వ్యక్తి ఈ యొక్క బల్బులలో ఈ యొక్క వ్యత్యాసం ఉన్నది కానీ కరెంటులో లేదనేటువంటి సత్యాన్ని తాను స్పష్టంగా చెప్పగలడు. కానీ కరెంటు యొక్క తత్వము తెలియనటువంటి మూర్ఖులు ఏమి ఇక్కడ తక్కువ వెలుతురు ఉంది, అక్కడ ఎక్కువ వెలుతురు ఉంది, ఈ ఒకే కరెంట్ అయిపోతే ఈ యొక్క వెలుతురు లోపల వ్యత్యాసం ఎందుకు కలగాలి అని వాదించుకోవటానికి పూనుకుంటారు. The individual who understands the significance and how this electric current works immediately also understands why, although the current is the same, one bulb is shining less, another bulb is shining more, and he can explain this. On the other hand, an individual who does not know anything about the way the electric current works, he will begin to argue, oh, this bulb is rather a weak bulb and therefore it is like this. Another bulb is here, it is strong. All this is coming because of the differences in the electric current that is flowing through these bulbs. కనుక భగవత్ శక్తి ఒక కరెంటు వంటిది. God's power is like the electric current. మన దేహం అనేటువంటిది బల్బుల వంటివి. Our bodies are like the bulbs. మన ఆత్మ విశ్వాసం అనేటువంటిది ఇందులో బల్బులో ఉన్నటువంటి యొక్క కరెంటును అందించేటువంటి సూక్ష్మ కణము వంటివి. Our faith in ourself, in our Atma, this is like the element which is in the bulb and which takes charge of the current. కానీ మన యొక్క బల్బులలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క చిశక్తిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి కానీ కరెంటు లోపల మాత్రం మార్చడానికి ప్రయత్నం మనం చేయనక్కర్లేదు. This faith in our own self, which is in our body, this is what we should try and strengthen if we want to shine better. We cannot try and change God's current. మన యొక్క విశ్వాసము ఎంత ఉండునో దాని యొక్క వికాసము ప్రకాశము ఆ దానికి తగినట్టుగా ఉంటుంటాది. To the extent to which we have faith, to the extent to which it has strength, to that extent there will be the shining of our own self. సముద్రములో కావలసినంత జలం ఉంటుండాలి కానీ మనము తీసుకుని వెళ్ళినటువంటి పాత్ర ఎంతదో అంత జలం మాత్రమే మనం తీసుకుని రావడానికి వీలవుతుంది. There is an enormous amount of water in the ocean, but the amount of water which you can get back with you will depend upon the size of the pot which you have carried with you. That will be exactly the same size as the pot which you take with you. మనము ఈ ఇంద్రియ నిగ్రహం చేయటం చేత హృదయము విశాలమైనటువంటిదిగా కూడాను అభివృద్ధి అవుతుంది. By controlling our sensory organs, it is possible to make our heart expand and become a very large one. ఇంద్రియములకు నీవు వశుడైన మన యొక్క హృదయ వికాసం కూడాను చాలా చిన్నదైపోతూ వస్తుంది. If you become subservient to the organs, the breadth of your heart, it will become a narrow heart. దీనికి ఒక చిన్న ఉదాహరణము. There's a small example for this. ఒక బెలూన్ ఉంటుండాలి. There is a balloon. ఆ బెలూన్ లోపల మనం గాలి వేసినప్పుడు అది క్రమక్రమేణా పెద్దదవుతూ వస్తుంది. When we put air into this balloon, the balloon becomes slowly bigger and bigger. అది ఇంకా పెద్దది అవుతూ మన యొక్క గాలి మరింత అధికమైనప్పుడు అది తన స్వరూపాన్నే కూడాను ఒక్కతూరి ఛేదించి తన సర్వవ్యాపకత్వమైనటువంటి గాలిలో కూడాను చేరిపోతుంది. As the air we put in the balloon becomes more and more, the balloon becomes bigger and bigger, and at a right moment, when the air has reached a certain stage, the balloon will lose its own shape, and the air will mix the infinity of air around it. అదే విధముగానే సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము సర్వత్రా ఉండినప్పటికీ మన యొక్క హృదయం అనేటువంటి యొక్క బెలూన్ లోపల మన యొక్క విశ్వాసం అనేటువంటిది క్రమక్రమేణా పెంచుకుంటూ వచ్చే కొలది మన యొక్క హృదయ గ్రంథులు భేదించి
ఆ యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి ఆత్మ లోపల ఇది కూడాను లీనమైపోతుంది. అదే లీనము అని, గమ్యము అని, లయము అని కూడాను చెప్పడానికి వీలవుతుంది. Atma, the divine Atma, which is omnipresent, is present everywhere. But as we develop the faith in our own heart, the heart is like a balloon. The faith is like putting more and more air into the balloon. The heart becomes wider and wider, bigger and bigger, and a time will come when this balloon will burst and will merge in this infinite omnipresent Atma. This process is called merger, or this process is also referred to as reaching the final destination of the divine Atma. మన హృదయం అనేటువంటి బెలూన్ లోపల ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రం కూడా గాలి వేయకుండా ఉంటుంటే అది కేవలం అట్ట మాదిరి కట్టుకుని పోతుంది. అది తిరిగి ఎంతకాలమైనా కూడాను అది ఒక విధమైనటువంటి ఛేదించి సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క గాలిలో చేరిపోవటానికి వీలు లేకుండా ఉంటుంది. If we do not put any faith, air in the form of faith, into the balloon of our heart, then the condition of our heart will be that it will collapse into being a flat thing. It will not have any shape at all, and there is no chance at any time for our heart to become big and merge with the infinity of Atma. కనుక మనము ఆత్మ విశ్వాసము, దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నారు, దాన్ని మనం బలపరచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం చేతనే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కూడాను తద్వారా లభించి మన యొక్క జీవిత తత్వం లోపల పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను అనుభవించుకునేటువంటి ప్రాప్తి లభిస్తుంది. Therefore, if we can develop sufficient confidence in oneself, we should be able to attempt thereby to control our own organs. Once we can get control over our own organs, we can spend our life close to divinity and reach divinity. మన దేహంలో ఉన్నటువంటి యొక్క మిగిలినటువంటి 5 ఇంద్రియములు కూడాను ఒక్క జిహ్వేంద్రియములకు కట్టుబడి ఉంటుంటాయి. In our body, all the 5 organs, the sensory organs, they are controlled in a way by our own palate, the tongue. ఒక్క జిహ్వను నీవు అరికట్టితివా అనగా అధికంగా తినటం కానీ, అధికంగా మాట్లాడటం కానీ, అనవసరమైనటువంటి యొక్క పలుకులు నీవు అందులో చేర్చటం కానీ లేకుండా చేసుకున్నప్పుడు నీ యొక్క ఆరోగ్యమే కాకుండా ఆనందము కూడాను అభివృద్ధి అవటానికి అవకాశం ఉంటుంటాది. If only we can control our palate and control our tongue, that is, we must avoid excessive eating. We must also avoid excessive talking. We must also avoid using words which are not worthy of being uttered. In this way, not only will your health be improved, but also your peace of mind will be improved. అందుకోసమనే శంకరుల వారు ఈ జిహ్వకు ఒక చక్కని పాఠం చెప్పాడు. జిహ్వే రసజ్ఞే మధురత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. ఓ రసము నెరిగినటువంటి నాలుక, సత్యము పలికేటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, సర్వేంద్రియములకు కూడాను అధిపతి అయినటువంటి ఓ నాలుక, నీకొక హితమైనటువంటి వాక్యమును నీకు బోధిస్తున్నాను. దానితో నీ యొక్క పవిత్రతను నీవు కాపాడుకోమని చెప్పాడు. ఏమిటి ఆ హితం అంటే గోవింద, దామోదర, మాధవ అనేటువంటి పలుకులు నీ యొక్క నాలుక పైన నాట్యమాడించుకోమని బోధించాడు. This is why Shankara taught a very good lesson to our tongue. He addresses the tongue by saying, "O tongue, you are capable of deciding what is good, what is sweet. You can understand what is rasa and what is not rasa. You can also know what is prosperous and what is good. In such a condition, I want to give you a very good lesson. You should become sacred only in uttering sweet words." And what are those sweet words? Govinda, Damodara, Madhava. By uttering these sweet words, you should become sacred. ముఖ్యంగా మీరు ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది, ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది భజగోవిందం యొక్క తత్వం లోపల జిహ్వను అరికట్టుకోవటం, ఇంద్రియములకు ప్రధానమైనటువంటి యొక్క
స్థానమైనటువంటి యొక్క జిహ్వకు తగినటువంటి యొక్క పవిత్రతను అందించటము మన యొక్క ప్రధాన లక్ష్యమని మీరు భావించి విశ్వసించి నేటి నుంచి అనవసరమైనటువంటి మాటలకు కానీ కొన్ని రుచికరమైనటువంటి పదార్థములకు కానీ మీ జీవితమును అంకితం చేసి మీ యొక్క పవిత్రతను మీరు కోల్పోకుండా ఉంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. What you have to understand and what you have to learn from Bhaja Govinda is that of all the sensory organs, the palate or the tongue is one of the most important things. This has to be kept sacred. What you should believe in keeping your tongue sacred will certainly help you. In what manner? You should not indulge in uttering unnecessary words. You should not lend yourself to tasting tasty foods too much. If you do that, you will lose your stability. I hope and I bless that you will understand these things and you will be able to follow them in practice.